దానికి సపోర్ట్ అవ్వకపోవచ్చు అని చెప్పి వాళ్ళైతే వాళ్ళు ఇష్టపడలేదు, రిజెక్ట్ చేశాడు. గురించి ఇదైతే రిజెక్టెడ్. నెక్స్ట్ అయితే నాగా విజయవాడ అంట, ఈయన అడ్వకేట్. అయితే కాన్వర్జేషన్ నాకు అర్థం అవ్వలేదు ఇక్కడ. మిమిక్రీ చేస్తానన్నారు కానీ మిమిక్రీ సరిగ్గా చేయలేదని తీసేశారు గైస్. సరిగ్గా అవ్వలేదని చెప్పి తీయలేదు, హోల్డ్ పెట్టారు. హోల్డ్ పెట్టారు. నవదీప్ లాస్ట్ టైంలో నవదీప్ ఇంకా గ్రీన్ ఇచ్చి హోల్డ్ లో పెట్టాడు. తను హోల్డ్ లో ఉన్నాడు. అయితే ఈ అమ్మాయి కూడా 19 years ఓల్డ్ అంట. అయితే చిన్న అమ్మాయి లాగా ఉంది కానీ వాయిస్ అయితే పెద్దవాళ్ళలాగా ఉంది. తినైతే కాలేజ్ చేస్తూ మళ్ళీ ఇంటికి వచ్చి ట్యూషన్స్ కూడా చెప్తుందంట. అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బాగానే కష్టపడుతుంది. ఓకే, ఈ అమ్మాయి అయితే సెలెక్టెడ్. ఈ అమ్మాయిని ఎందుకు సెలెక్ట్ చేశారో తెలియదు. శ్రీముఖి లాగా యాంకరింగ్ అవ్వాలని చెప్పి ఆల్రెడీ యాంకర్ కూడా చేస్తుంది తమిళ్లో చెప్పింది. ఇంకా దాని వల్ల సెలెక్ట్ చేశారు. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేది రవి శ్రీకాకుళం. తినైతే జబర్దస్త్ వచ్చాడండి. జబర్దస్త్ కూడా వచ్చాడంట. జబర్దస్త్ లో యాక్టర్ అన్నమాట. తిను ఏదో చేద్దాం అనుకున్నాడు కానీ బిందు మాధవి జెండర్ గురించి చెప్పడం వల్ల రిజెక్ట్ చేశారు. మేల్ ఫీమేల్ ఏదో జెండర్ ఇష్యూ అయింది, దాని వల్ల రిజెక్ట్ చేశారు. తిను అయితే దాని గురించి రిజెక్టెడ్. మేల్స్ గొప్ప, ఫీమేల్స్ నాట్ గొప్ప అలా చెప్పినందుకు రిజెక్ట్ చేశారు. అదే మీ అబ్బాయిలే గొప్ప, అమ్మాయిలు అంత కాదు అని చెప్పాడు. దాని నుంచి రిజెక్ట్ చేశారు. శ్రీతేజ రాజమండ్రి. అయితే కూడా సింగర్, మ్యూజిక్ బ్యాండ్ ఏదో చేస్తాడు. మెయిన్ సింగర్స్ కాకుండా సైడ్ సింగర్స్, మూవీస్ లో కూడా సాంగ్స్ పాడాడు అని చెప్పి సాంగ్ కూడా పాడి చూపించాడు, వినిపించాడు. అయితే తన హోల్డ్ లో పెట్టారు. ఎందుకంటే ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదు అని కాదు, ఆల్రెడీ నిరూపించుకున్నావు కదా అని వేరే టాలెంటెడ్ పర్సన్స్ ఇద్దామని చెప్పేసి హోల్డ్ లో పెట్టారు. నెక్స్ట్ ఒక 3-4 మెంబర్స్ అయితే నార్మల్ గా కంటిన్యూ అయిపోయింది. ఇంకా మనకి ఇంట్రడక్షన్ కూడా ఏం చెప్పలేదు, ఫాస్ట్ చెప్పారు. వీళ్ళందరూ కూడా వీళ్ళు వెనక్కి ప్లే అవుతున్న వాళ్ళ ఇద్దరు స్క్రోల్ చేశారు. అలాగా వాళ్ళందరూ రిజెక్టెడ్. ఇంకా మరి కంటెంట్ లేదనో ఏంటో తెలియదు కానీ మనకి అయితే ఎపిసోడ్ లో కూడా ఏం చూపించలేదు. చాలా రూడ్ గా మాట్లాడుతున్నారు గైస్. వీళ్ళందరూ మనకు చూపించారు. ఈ అమ్మాయి చాలా రూడ్ గా మాట్లాడుతుంది. ఒకసారి ఏడిచి చూపించమంటే నాకు ఏడుపు రావట్లేదు, మీరు ఏడిపించండి కాదు నేను ఏడుస్తాను అంటుంది. అవండి నవదీప్ కూడా చాలా సీరియస్ అవుతున్నారు. ఇతనైతే మనీష్ హైదరాబాద్, ఈయన బిజినెస్ ఏదో ఉందంట, దానికోసం ఇంకా ఈయన టాలెంటెడ్ అని చెప్పి ఈయన్ని సెలెక్ట్ చేశారు. హోల్డ్ లో పెట్టారు. ఈయన్ని సెలెక్ట్ చేశారు కానీ హోల్డ్ లో పెట్టాడు నవదీప్ అయితే. అభిజిత్